హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను వాక్కాయలతో పప్పు చేసి చూపించాను కదండి మీకు ఆల్రెడీ వీడియోలో. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కడాయి పెట్టేసుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ధనియాలు ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఈ వాక్కాయల పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిటికెడు మెంతులు, దీన్ని బాగా మనం వాష్ చేసుకోవాలండి. ధనియాల్ని, మెంతుల్ని. ఇంతకుముందు మనము వీడియోలో చూపించాం కదండి వాక్కాయలంటే. ఆ వాక్కాయల్ని బాగా వాష్ చేసేసుకొని కడిగి పెట్టేసుకోవాలండి. అలాగే ఉద్దిపప్పు అండి, ఒక 1/2 స్పూను. వాక్కాయలను దానిలాగానే పప్పులో మనం వేసుకున్నాం కదండి, అలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ముదురుంటే అందులో గింజలు తీసేసుకోవాలండి, లేతగుంటే అవసరం లేదు. నెక్స్ట్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నామండి, వాడిపోయినాయి. నెక్స్ట్ పల్లీలు వేసుకున్నానండి, ఒక 3-4 స్పూన్స్. దీన్ని బాగా వాడి చేసుకోవాలండి. వాక్కాయలు అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇది బాగా వాడేసాక మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఇవి వాక్కాయలు చూసారు కదండి, ఇందులో గింజగన లేదగుంటే అవసరం లేదండి. కొన్ని దానిలలో ముదురుంటాయి, అవి మాత్రం తీసేసుకోవాలి. చూడండి, పల్లీలు కూడా బాగా వాడిపోయాయి. నెక్స్ట్ ఇందులో రాళ్ళుప్పు వేసేసుకున్నాను. వాక్కాయలను మనం పచ్చివే వేసుకోవాలండి, వాడ్చనక్కర్లేదు. అవి కూడా కచ్చాపచ్చా యాడ్ చేసుకోవాలి. మనం వేయించిన ధనియాలు, శనక్కాయ విత్తనాలు, మెంతులు అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇందులోనే పచ్చిమిర్చి అండి, వాడ్చకుండా పచ్చివే వేసుకోవాలండి, కారం తగ్గట్టుగా. ఇప్పుడు దీన్నంతా మెత్తగా పేస్ట్లా కొట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని వేసేసుకున్నాక లాస్ట్లో మనం వాక్కాయలను పచ్చివే వేసేసుకొని కచ్చాపచ్చా పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా పేస్ట్ అయిపోయింది. పచ్చిమిర్చి కూడా బాగా పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోనే ఈ వాక్కాయలను కూడా వేసేసుకుందాము. మీకు క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి, ఒక 20 కానీ 30 కానీ వాక్కాయలు. దీన్ని కలైకాయలని కూడా అంటారు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి. దీన్ని కచ్చాపచ్చా కొట్టుకోవాలండి, మనం మెత్తగా కొట్టకూడదు. ఒక్కోసారి కలుపుకుంటూ మధ్యలో కొట్టుకోవాలి. కచ్చాపచ్చా ఉండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వాక్కాయలు అనేవి కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి మనము చూసి వేసుకోవాలండి, దానికి తగ్గట్టు సాల్ట్ కానీ ఇది కానీ. చూడండి, ఇలా కచ్చాపచ్చా కొట్టుకోవాలండి మనము వాక్కాయలంతా కలిపి. దీంట్లో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనము పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇదంతా కూడాను మనము తీసి కప్లోకి వేసేసుకుందామండి. ఇది మనకి యాసిటీస్ ఉసిరికాయ పచ్చడిలాగా ఉంటుందండి టేస్ట్ అయితేను. మనం పులుపు తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. మనం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఎక్కువగానే. ఈ కాయలు అయితే పుల్లగానే ఉంటాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చండి, తెల్లగడ్డలు వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. మేమైతే అవన్నీ వాడము, ప్యూర్ వెజిటేరియన్స్ అండి, అందుకని ఇలాంటివే చేస్తూ ఉంటాను ఎక్కువగాను.
ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇందులో మనం పోపు పెట్టేసుకుందామండి. దీన్ని ఇప్పుడు గిరిట పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసేసుకుంటే సరిపోతుంది. దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేసుకోవాలండి. ఇందులో చిటికెడు పసుపు, ఆవాలు చిటిపెట్టి అన్నాక ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇంగువ ఒక చిటికెడు. ఇంగువ వాడని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పోపునంతా కూడాను మనము పచ్చడిలోకి యాడ్ చేసేసుకుందాము. పచ్చడికి కాస్త నూనె అయితే ఎక్కువే పడుతుందండి. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. చూశారు కదండి వాకాయ పచ్చడి. దయచేసి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనకు రైస్లోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.